ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రధానంగా కరువు నేల రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి మరణ శాసనం రాశాడని వైసీపీ నేతలు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని అన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, డాక్టర్ శశికళారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానంగా కరువు సీమ అయిన రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి మరణ శాసనం రాశారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు. సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరని అన్నారు. చంద్రబాబు వల్లే ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చిందని, పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీరు, త్రాగునీటి తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని విమర్శించారు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించరన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలని కోరారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతోనే నీళ్లు రావడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి చూసుకుంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు కోసం ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే అంటే రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు ఫ్లడ్లోనే అనవసరంగా నీళ్లు సముద్రాలకు పోయే నీళ్లను రాయలసీమ ప్రాంతం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన మనకు రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కెనాల్ చేసే దానికి అడ్డపడి ఈ రాయలసీమకు త్రీనని ద్రోహం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రాయలసీమ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆయనకు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏమి పూర్తి చేయకూడదనే సంకల్పం కలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మనం ఒక్కసారి చూస్తే 95 నుంచి 2004 వరకు చూసుకుంటే కనీసం ఆ ప్రాజెక్టులను గురించి కానీ, గోర్కల్ రిజర్వాయర్ని గురించి కానీ, ఇంకా ఏ కెనాల్స్ గురించి కానీ పట్టించుకున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రికి వచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక్కసారి ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వరకు మొత్తం మనకి ఇరిగేషన్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఖచ్చితంగా నీళ్లు తీసుకోవాలి. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి కేవలం రాయలసీమ ప్రాంతమే కాదు, మొత్తం మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, నెల్లూరు వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి దానిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కైపోయి మొత్తం మనకి ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసే విధంగా ఇరిగేషన్ దాంట్లో వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అంటే ఒక్కసారి మనం అంటే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ఏ విధమైన ప్రేమ ఉందో అనేది కూడా మనం అందరూ కూడా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని మొత్తం వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు కుప్పం నీళ్లు తీసుకుపోవడానికి
మొత్తం ఎస్ఆర్బిసి మనం ఈ ఎస్ఆర్బిసి నుంచే నీళ్లు తీసుకుపోవాలి. ఇక్కడ నుంచి నీళ్లు పోయేపాటు రాయలసీమ వాళ్ళకు ప్రాంత వాసులకు వాళ్ళ అవసరాల కోసం తీసుకుంటే దీనికి కూడా రాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మేల్కొని ఈ ప్రాంతం అన్యాయం జరగకుండా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు ఖచ్చితంగా ఈ రాయలసీమ వాసులుగా రాయలసీమ పుట్టిన వాళ్ళగా మీరందరూ కూడా ఈ రాయలసీమకు అన్యాయం జరగకుండా మీరు కూడా ఖచ్చితంగా మాతో పాటు ఫైట్ చేయండి. మీరు ఒకవేళ మీ పార్టీకి భయపడి మీరు ఫైట్ చేయలేకపోతే ఇండైరెక్ట్గానే ప్రజలను మన ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా చెప్పండి, ఖచ్చితంగా ప్రాంతం అన్యాయం అయిపోతుంది. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి మేము బయట వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇండైరెక్ట్గా దీనికి మీరు కూడా మద్దతు ప్రకటించమని చెప్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం పోరాడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటండి, ఒకవేళ మీరేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరంతా కుమ్మక్కైపోయి ఈరోజు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసు వేసినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టులో మేము కూడా దానికి ఏదో ఒకటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోరాడతాం. అంతకుముందు కోర్టులో వేయడంతోనే మనం ఈ పనులు నిలబడిపోవడం జరిగింది. తాగునీరు దానికోసమని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది విచారణ కూడా జరుగుతుంది. కానీ మనకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ఏమంటే ఎన్జిటిలో విచారణ జరిగేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లాయర్ను పెట్టకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అంటే కేవలం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కుమ్మక్కైపోయి మొత్తం రేవంత్ రెడ్డికి ఫేవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో లాయర్ను పెట్టకుండా మన వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. కాబట్టి మన రాయలసీమ ప్రజలందరూ కూడా ఒక్కసారి మనకు జరిగిన పరిస్థితిని ఆలోచించండి. దీనివల్ల ఇప్పుడు కాదు మనకు రాబోయే తరాలకు కూడా మనకు ఇబ్బంది పడే లాస్ట్కు తాగడానికి కానీ నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంటుంది. దేనికోసం ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలని రాయలసీమ వాసులను కోరడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇప్పుడు ఈయన చేయకపోయినా ఖచ్చితంగా మళ్ళా 2029లో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాయలసీమకు న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాయలసీమ ప్రాంత వాసులకు అన్యాయం జరిగితే మేమందరం కూడా ఉద్యమాలు చేయడానికి కానీ ఏమిటికైనా సిద్ధంగా ఉండం. కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు ఈ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొద్దిసేపు ఈ ప్రాంతాన్ని గురించి మనసులో పెట్టుకొని మీరు ఉండే ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులయం ఈ రాయలసీమ ప్రాంతాని కోసం ఖచ్చితంగా ఫైట్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేయలేకపోయినా కూడా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి రాయలసీమ వాసులకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేమందరం కూడా మా నాయకునికి మేమందరం సపోర్ట్ చేస్తాం. దానికి కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని ఎంత అన్యాయం చేస్తున్న విషయాన్ని క్షుణ్ణంగా అర్థమవుతుంది. రాయలసీమకు ఏ విధంగా ద్రోహం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పూర్వము ఈ తెలుగుగంగ ఈ యొక్క పోతేడుపాడు ప్రాజెక్టు సామర్థ్యం ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారి హయాంలో 5,000 క్యూసెక్కులకు ఉంటే 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి 11,000 క్యూసెక్కులకు తీసుకొచ్చినటువంటిది ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఉద్యమాలు చేసి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి తర్వాత సీఎం అయిన తర్వాత దాన్ని 11,000ను 44,000 క్యూసెక్కులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. నేను ఎందుకంటే మహానుభావుడు, ఎక్కడున్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానమని చెప్పి భావించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒక్క ఉదుటున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మొదలుపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మనం ఒకసారి ఆలోచిస్తే గత ముఖ్యమంత్రులను ఒకసారి పోల్చుకుంటే
ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా మొదలుపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. తన తనయుడుగా 44,000 క్యూసెక్కులు ఈ సామర్థ్యం సరిపోవడం లేదు, ప్రాజెక్టులను పెంచాలి, అదేవిధంగా కాలువల సామర్థ్యాన్ని పెంచాలి, దానిని మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకూడదంటే తన తండ్రి ఏ విధంగా ఆలోచించాడో దానికంటే ఇంకా మిన్నగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతాన్ని రక్కసి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చి ఆ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు తీసుకొచ్చి దాన్ని రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే విధంగా ప్లాన్ చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆ రోజు చేసిన ద్రోహం మనకందరికీ క్షుణ్ణంగా కనపడతా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడిపోయి తెలంగాణ సీఎంను ఎదిరిస్తే నాకేమొస్తుందని భయపడిపోయి తన నివాసాన్ని అంతా కూడా విజయవాడకు మార్చుకొని ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు కడతా ఉన్నా కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి దాంట్లో ఎస్ఎల్బిసి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టి తెలంగాణ వాళ్ళు కట్టుకుంటా ఉంటే నోరు మెదిపిన పాపాన పోలే మహానుభావుడు. దీంట్లో ఏమైనా అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో ఆయన ఆ రోజు ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం చూసాం. ఆ రోజు నిజంగా ప్రశ్నించింటే ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు తయారయ్యేటివే కాదు తెలంగాణలో. ఆ రోజు ద్రోహం చేశావు. అంతకంటే ముందు దానికి మన పట్టుసీమ పేరు చెప్పి పట్టుసీమ 1,500 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే ఆ పట్టుసీమ నీటిని కోస్తాంధ్రకు తరలించి వాళ్ళకు ఉన్నటువంటి వాటాను, శ్రీశైలంలో ఉన్నటువంటి వాటాను మరలించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు మేము కూడా దీపగుంట్లోకి వచ్చినప్పుడు అడగడం జరిగింది. దీపగుంట్లలో మీటింగ్ పెట్టినప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని, సార్ మీరేమో మాకు అభ్యంతరం లేదు, పట్టుసీమ మీరు చేస్తా ఉన్నారు, పట్టుసీమ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఒక జీవో ఇవ్వండి, 854కు జీవో ఇవ్వండి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా రాయలసీమ బాగుపడుతుంది, మాకు అన్యాయం చేసిన వాళ్ళు కాదు, మా వాళ్ళలో రేపు ఎన్నో రకాలుగా ఫీల్ అవుతా ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్లకు అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు, అయ్యా మీరు ఇట్లాంటి విషయాలు ఈ సభలో అడగడం సమంజసం కాదని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అంటే మనము ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రాంతాల వైజ్గా మాట్లాడుతూ ఉన్నాం అనే విషయాన్ని ఆ రోజు మాట్లాడడం జరిగింది. నువ్వు పట్టిసీమ నీటిని కోస్తాంధ్రకు తరలించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాటా రాయలసీమకి ఇస్తానని చెప్పి ఒక జీవోని ఇచ్చావా? దాంట్లో కూడా అన్యాయం జరిగింది రాయలసీమ ప్రాంతానికి. ఈ రైతాంగం అంతా గమనించాలి. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని రకాలుగా పోరాటం చేసినా, ఎలాంటి ప్రాజెక్టుల పైన రాత్రి వేళ ప్రాజెక్టుల పైన నిద్రిస్తే ఏం చేయాలి? దోమలు కుడతాయి, లేకపోతే బస్సులో అనుకుంటా పోయి అంతే. నువ్వు ప్రాజెక్టుల పైన నిద్రించినంత మాత్రాన ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్ళిందా? ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళిన పాపాన పోలేదు. మనం చూసాము, వాళ్ళేమో ఓటుకు నోటు విషయంలో భయపడేస్తే వాళ్ళేమో కావాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ డెవలప్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజేమో నిన్న మాట్లాడిన 2 రోజుల క్రితం మాట్లాడినది రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు మేము రిక్వెస్ట్ చేస్తే ఆపేసినాడు అంటున్నాడు. మేము రిక్వెస్ట్ చేస్తే ఆపేశాడు అనేది రాయలసీమ ప్రాంతం వ్యక్తి వేయండి, రాయలసీమ 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి వేయండి, ఈరోజు రాయలసీమకు ద్రోహం చేస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే రాయలసీమలో ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానుభావుడు 80,000 క్యూసెక్కులను అదేవిధంగా 800 అడుగుల్లో ఏ రోజైతే తెలంగాణలో మోటార్ ఆన్ అవుతుందో, మీరు 798 తెలంగాణ ప్రాంతంలో మోటార్లు ఆన్ చేస్తే మాకు సుక్క నీరు రావు, శ్రీశైలంలో నిండదు.
ఈయన అదే కాకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన మోసం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి 854 అడుగుల వరకు నీటిని వదలకూడదని పెడితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 830కో 34కో ఆ రోజు తగ్గించడం జరిగింది. వాడుకోవచ్చు 834 అని. మాకు ఏ విధంగా నీళ్ళు ఎక్కుతా ఉన్నాయి? 854 వస్తే దాకా మేము ఆగితే గానీ మా ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి, చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 842కు అంతకుముందు అంతో ఇంతో ఒక టీఎంసీ అర టీఎంసీ ఆ గేట్లు ఎత్తుతూ వస్తుండే, అది కూడా పూడిక వల్ల అది కూడా రాకుండా మానుకున్నాయి. ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితే లేవు. దాదాపు 870 పోతే గానీ మాకు అరకొరగా నీళ్ళు వచ్చే పరిస్థితి. కాబట్టి మా రాయలసీమ ప్రాంతం అంతా యథార్థంగా మారే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మీరు ఈరోజు ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క 800 అడుగుల్లో ఉన్నాయని నీళ్లు డ్రా చేయాలి. కనీసం మనం ఒక వరదలు ఉన్న సమయంలో డ్రా చేయగలిగితే ఒక నెలలో దాదాపు 90 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు అనే ఆలోచనతో, పెద్ద ఆలోచనతో, రైతాంగాన్ని మేలు చేయాలనే ఆలోచనతో ఆయన తలపెడితే దాంట్లో ఇంట్లో వాడే కణప పుల్ల చెక్కినట్టుగా నువ్వు తెలుగుదేశం మీ నాయకులతో మీరు రైతాంగం పేరు చెప్పి ఆ రోజు తెలుగుదేశం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇప్పించి ఆపింది మీరు కాదా? మీరు కాదా అని క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. ఈరోజు ఆ ఎన్జిటీలో పోయిన తర్వాత దాదాపు ఒక 500 కోట్లు లేకపోతే మా అంటే 1000 పంపులు అన్ని కలిపితే 1000 కోట్లు పెడితే రాయలసీమ రతనాల సీమ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నటువంటి కళలు నిజమయ్యేది. మా రైతాంగం అంతా ఎంతో సుఖ సంతోషంలో ఉండాల్సిన పరిస్థితులు ఎంతో మా దరిదాపుల్లో కనపడేవి. ఈ రోజుల లేదు, ఇంకా ఎన్జిటీలో పడేసి దాన్ని కూర్చున్నారు. ఈ రోజేమో వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు బచావాటా వాటి ప్రకారం 511 టీఎంసీలు మనకు వాటా ఉంటే 299 టీఎంసీలు ఉంటే ఈరోజు అన్యాయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. మా వాళ్ళకి 511 అంట, మనకు 299 అంట. ఇది ఎక్కడి న్యాయమయ్యా? తెలంగాణ పై ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వరద నీటిని కూడా మేము వాడుకోవడానికి మాకు హక్కు లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అవసరమైతే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. గోదావరి నీళ్లను వాడుకునేవారు, ఇటు కృష్ణా నీటిని సముద్రంలో కలిసిన పర్వాలేదు కానీ సముద్రంలో కలిసిపోయినా పర్వాలేదు. వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే బాధ కలుగుతా ఉంది. ఎక్కడ ఆ రోజేమో ఒక ఆయన బేసిన్లు లేవు, బేసిజారు లేవు అని చెప్పి ఒక ఆయన చెప్పా. ఈరోజు చూస్తేనే ఒక ఆయన చెప్తే మాకు 511 టీఎంసీలు మేము కొట్లాడుతా ఉన్నాం అని చెప్పి ఒకరొకరు ఈరోజు పోటీ పడతా ఉన్నారు. మేము పిచ్చే తిక్కులలా కనపడతా ఉన్నామా? మేము కూడా ఏదో రోజు ఉద్యమించే రోజు దగ్గరలో ఉంది. మీరు చేసే పనులకు మేము మిమ్మల్ని నిలదీసి మేము అనుకుంటా ఉన్నాను, మా కింది ప్రాంతాలను మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ద్వంద్వ వైఖరి మానుకోవాలి. ఇలాంటి మోసమైనటువంటి ప్రజలను, రైతాంగాన్ని ముంచే ఆలోచనలు మానుకోవాలి. కాబట్టి మేము గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడైనా సరే 3వ తారీఖున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపానవ్వలేదు. అంటే మరి రైతాంగం అంటే మేము కళ్ళకు కనపడడం లేదా? మా రైతాంగం ఇబ్బందులు మీకు కనపడడం లేదా? మా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు రాయలసీమ వాసులు ఏం చేస్తా ఉన్నా అని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తారని చెప్పి రకరకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా మీరు ఎంతసేపు ఉన్నానుగా కుట్టిల రాజకీయాలతో రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. 1.5 సంవత్సర కాలంలోనే మీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత పెరిగిందో ప్రజలను అడిగి తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని నిలదీసే రోజులు దగ్గర పడ్డాయి. మిమ్మల్ని గ్రామాలకు రానిచ్చే పరిస్థితి లేదు. మీరు చేస్తున్నటువంటి దోపిడీ చూస్తూ ఉంటే ఈరోజు బాధ కలుగుతా ఉంది. ఎక్కడ చూసినా మా నాయకులు మంత్రులు ఎక్కడ చూసినా దోపిడీ. కాబట్టి మేము రాయలసీమ వాసులుగా తప్పకుండా మా పార్టీ తరఫున నిలదీస్తాం. ఖచ్చితంగా మా హక్కులను సాధించుకుంటాం. ఖచ్చితంగా మేమందరికీ కూడా రైతాంగానికి సపోర్టుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. 3వ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను. అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా?
దాని గురించి మళ్ళీ ఈరోజు నిన్న మంత్రులు దానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చెప్తారు. మీకేమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు? ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి, రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నారు, బాధతో చెప్తా ఉన్నారు. ఏ రకంగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహి అని? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 2020లో స్టార్ట్ చేశారు. 800 అడుగుల లోపలనే రావాలి, ఖచ్చితంగా అక్కడైతేనే వస్తుంది. వాళ్ళు 8 అడుగుల లోపలనే పవర్ పాయింట్ స్టార్ట్ చేసేసుకొని నీళ్లు తరలిస్తూ ఉన్నారు కాబట్టి రాయలసీమ అవసరం కావాలని చెప్పేసి అంత మంచి ప్రాజెక్టును తీసుకొని రావడం జరిగింది. మీరు మీ వ్యక్తులు, మీ తెలుగుదేశంకు సంబంధించిన వ్యక్తులతో, తెలంగాణ వాసులతో మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేపిస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది, రాయలసీమ వాసులకందరికీ ఆయన దగ్గర అవుతాడు అని ఒక దురుద్దేశంతో రాయలసీమకు నష్టం జరిగినా నాకైతే ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావద్దని ఒక దురుద్దేశంతో మీరు ఈ పని చేసింది నిజం కాదా? ఇది వాస్తవం కాదా? మళ్ళీ ఈరోజు మీరు మీ మంత్రులతో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారా? ఏ రకంగా మీరు రాయలసీమను నష్టానికి చేస్తారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వాదించాల్సింది పోయి మీరు సైలెంట్ అయి కూర్చుంటారా? ఇదే మీరు చేసే న్యాయం. రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రాంత వాసిగా మేము చెప్తున్నాము, రాబోయేది మా జగనన్న గవర్నమెంటే. మేము ఖచ్చితంగా దీనికోసము మేమందరము ఏకకంఠంగా ఉండి దానికోసం ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తిరుతాము. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏమంటే, మీరు క్లియర్గా రాష్ట్రం కాదు దేశమంతా చూసింది మీ స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. మీరు దీనికి వివరణ ఇచ్చి దాన్ని సర్దుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు వాదించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పనులు జరిగే రకంగా చేస్తే మీకు రాయలసీమ వాళ్ళు మంచిగా పేరు వస్తుంది. కల్లిబులి మాటలు చెప్పి, మీరు అబద్ధాలు చెప్పి మళ్ళీ మసిబూసి మారేడికాయ చేయడం చేస్తే మాత్రం రాయలసీమ వాసులు మిమ్మల్ని క్షమించరు. శ్రీశైలం డ్యాంలో నష్టపోయిన వ్యక్తులు మేము, ప్రాపర్టీ పోయిన వ్యక్తులు మేము, ల్యాండ్స్ పోయిన వ్యక్తులు రాయలసీమ వ్యక్తులకు నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి. ఇది న్యాయమా? ఇదే మీరు చేసే పని. నేను మీ ద్వారా పోతిరెడ్డిపాడు ద్వారా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నా మనకైతే ఏమీ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? మీరు అలా డైరెక్ట్ గానే 800 అడుగుల్లోనే మీరు పవర్ పాయింట్ తీసుకుని తెలంగాణ వాళ్ళు నీటిని చౌర్యం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరగాలి, రాయలసీమకు రావాలి. ఇది రాయలసీమకి కాదు, రాయలసీమకు, నెల్లూరుకు, అలాగే మెడ్రాస్ కూడా నీళ్లు పోతాయి. మరొక్కసారి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ హేవైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ మేము ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అన్ని రకాలుగా పోరాడి దాన్ని సాధించుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నాను. రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాయలసీమను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టుకుంటూ రాయలసీమ ప్రాంత రైతుల గొంతు కోస్తూ వచ్చినటువంటి చరిత్ర. ఎందుకంటే 95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2004లో ముఖ్యమంత్రి దిగిపోయే వరకు ఆ రోజు రాయలసీమకు మొట్టమొదటి ప్రాజెక్టు బ్రిటిషర్లు కట్టినటువంటి ప్రాజెక్టు కేస్ కెనాల్ ప్రాజెక్టు. కేస్ కెనాల్ను ప్రాజెక్టు నుంచి మన వాటాను నదిలో వదులుతారు, అది సుంకేసుల నుంచి మనం డైవర్ట్ చేసుకుంటాం. ఆ నదిలో కూడా కర్ణాటక వాళ్ళు ఒక 10 చోట్ల చిన్న చిన్న డ్యాముల్లాగా కట్టి దానికి షట్టర్లు బిగించుకొని అవసరమైనప్పుడు వాళ్ళు ఇటుపక్క ఒక 200 మోటార్లు, అటుపక్క ఒక 200 మోటార్లు ఏర్పాటు చేసుకుని
మనకు వచ్చే నీటిని వాళ్ళు వాడుకుంటుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. తర్వాత ఆల్మట్టి విషయంలో హైట్ పెంచుతుంటే ఆ రోజు కూడా కర్ణాటకకు మన హక్కులను తాకట్టు పెట్టాడు. తర్వాత తీసుకుంటే పోతిరెడ్డిపాడు జలగ వెంగళరావు గారు మొట్టమొదట శంకుస్థాపన చేస్తే అప్పటి నుంచి పనులు కొనసాగి రామారావు గారి టైంలో పనులు జరిగి 11,000 మనం డ్రా చేసేటట్టు అది 854,000 పైన ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఏ కోశాన కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అనంతపురంలో అందరినీకు 2 సార్లు శంకుస్థాపన చేసినాడు. ఈ రోజు కూడా ఉరవకొండలో శిలాఫలకాలు సమాధుల మాదిరి ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా అందరినీవాకు కేటాయించిన దాఖలాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు ఒక దేవునిలాగా ఎందుకు ఈరోజు రైతాంగం కొలుస్తా ఉందంటే అప్పటి వరకు నాశనం అయిపోయిన రాయలసీమ రైతులం. ఆయన వచ్చి పోతిరెడ్డిపాడును 44,000 పెంచడం కానీ అందరినీవా అంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎన్నో చోట్లకు లిఫ్ట్లు చేసుకుంటూ తీసుకెళ్లిన మొట్టమొదటి ప్రాజెక్టు కూడా అందరినీవా. ఇది సాధ్యం కాదు అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు సాధ్యం చేసి చూపించి ఈరోజు కుప్పంకు నీళ్లు వెళ్తున్నాయంటే ఆ రోజు పడినటువంటి పునాదులే. తర్వాత తీసుకుంటే ఈ రోజు ఓటుకు నోటుకు నువ్వు అమ్మడం పోయి మనకు రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను నీ శిష్యునికి నువ్వు తాకట్టు పెట్టి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపు చేయించిన దానికి సహకరించిన వ్యక్తి నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పారంటే రాయలసీమ రైతులను నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు తాకట్టు పెట్టినది అందరికీ తెల్లమైపోయింది. నీ యొక్క నిజ స్వరూపం ప్రజలు కనిపెట్టినాకైనా కానీ తెలుసుకొని మేమైతే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నాయకులందరూ రైతుల పక్షాన పోరాడడం ఖాయం. నీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీకు బుద్ధి చెప్పే రోజు ఎందుకంటే 2004లో పోతిరెడ్డిపాడు పెంచిన తర్వాత వీళ్ళిద్దరు నాయకుల వల్లనే గోరుకలు సాధ్యమైంది. శిల్పా కుటుంబం కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటసాని రావుపాలరెడ్డి గారు కానీ అలాంటి కష్టం చేసి తెచ్చుకున్నటువంటి వీళ్ళందరూ కష్టపడి మన రాయలసీమకు నీళ్లు తెచ్చి ఈ రోజు రిజర్వాయర్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రాజోలి జొల్దరాసి రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం కోసం కార్యాచరణ రూపొందించి ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది. దానికి కూడా నువ్వు ఈరోజు ఏం పట్టించుకునే దాఖలాలు లేవు. నువ్వు వచ్చి 3 నెలలకే అందరినివ్వ నుంచి కుప్పంకు నీళ్ళు తీసుకుపోయినా అంటాడు. ఏ మాత్రమైనా సిగ్గు స్వరం ఉన్నటువంటి మాటలేనవి నవ్వుకుంటున్నారు ఈరోజు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే లేదా రైతాంగమే నీకు కళ్ళు తెరిపించే రోజు దగ్గరలో తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే సిగ్గుచేటుకొంది. అతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3వ తారీఖు అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు మా గురువు సాయం చేసినాడు కాబట్టి మన తెలంగాణకు ఇట నీళ్ళు వస్తున్నాయన్నట్టు చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు కరెక్టు అనేది అతను తెలుసుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఎప్పటికైనా అతని రాయలసీమ ద్రోహే. రాయలసీమకు వచ్చే నీళ్ళన్నీ వాళ్ళకు పంపిస్తే మనము మన పరిస్థితి ఎట్లా ఉంటుందని గమనించకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తా ప్రతి ఒక్కదానికి మన రాష్ట్రాన్ని తెలంగాణకి అప్పచెప్పినట్టు. అప్పుడు కూడా తెలంగాణ ఏపీ సపరేట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి తెలంగాణ సపరేట్ కావడానికి కూడా కొంతవరకు కారణం చంద్రబాబు నాయుడే. నిన్నటి వరకు కూడా నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు. గోర్కల్ రిజర్వాయర్లో అండర్ గ్రౌండ్లో నీళ్లు పోతున్నాయని 9 సంవత్సరాలు దానికి శాంక్షన్ కాకుండా అట్లే పెట్టి దాన్ని నాశనం చేసిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సార్ 2004లో వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రాజెక్టును కొంచెం మర్చిపోవడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే కాటసాని రావుపాలరెడ్డి గారు పోయానా ఇది ఇట్లుంది, ఇది ఖచ్చితంగా చేయాలంటే పాపం గ్రౌటింగ్ చేపించి నీళ్లు నిలబెట్టిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. మరి తర్వాత అదేవిధంగా అప్పటికి
6 టీఎంసీలు మాత్రమే మనకు స్టోరేజ్ ఉండడం జరిగింది. మనకు మధ్యకాలానికి అయిపోతుంటే మళ్ళీ రాంభూపాల్ రెడ్డి మొన్న 2009 వచ్చినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి పోయి గాలేరి నగర్కి గేట్లు పెట్టించి 12 టీఎంసీలు నిలబెట్టిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డిది, కాటసాని రాంభూపాల్ రెడ్డిది చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎన్నో రాయలసీమ వాసిగా నీచమైన మనసు పెట్టుకొని నీచంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు నువ్వు నమ్మవు, ఈరియా కోసం చూడిపో, రాష్ట్రాన్ని ఇంటర్లో ముందుకు తీసుకుపోతా, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను డబ్బును సృష్టిస్తా, సంపదను సృష్టిస్తా అని కూసి ఈ రోజు చూడిపో ప్రతి ఒక్క సచివాలయం దగ్గర బార్లు తీరి నిలబడి ఈరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. కలుపు మందు చల్లాలంటే కూడా ఈరియా కావాలా, ఈరియా లేక ఇసుకే తెచ్చుకొని దాంట్లో కలుపుకొని చల్లుకుంటుండే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏందో అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఎమ్మెల్యేలలో ఏడున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు పాణ్యంలో చూడిపోండి, కొండచూటులో చూడబడి ఈరియాకు మా అన్న స్కూల్ హెడ్ మాస్టరు, మా వదిన ఏ రోజు కూడా బయటకు పోయినది కాదు, ఈరియా కోసం క్యూ లైన్లో నిలబడింది. ఇదే పరిస్థితి గాన తెలంగాణకు సపోర్ట్ చేసుకుంటాను కంటిన్యూగా ఉన్నావనుకో, ఈ రైతుల ఉధృతికి నువ్వు తట్టుకోలేవని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ